చాలామంది సాఫ్ట్వేర్ ఇతర ఏ ఉద్యోగం చేసేవారైనా తమ వద్ద మంచి సువాసన వచ్చేందుకు పర్ఫ్యూమ్లు వాడుతుంటారు. ఎవరి టేస్ట్కి తగ్గట్లుగా మార్కెట్లో వివిధ రకాల పర్ఫ్యూమ్లు అందుబాటులో ఉన్నాయి. ఇండియాలోనే కాదు చాలా దేశాల్లో పర్ఫ్యూమ్లను వాడడం చూస్తూనే ఉంటాం. అయితే ఇది అందరికీ నచ్చుతుందని చెప్పలేం. ఈ వాసన వల్ల ఇబ్బందులు పడేవారు ఉన్నారు. ఇలాంటి వారి కోసమే జపాన్ ఆలోచించింది. అక్కడ కఠిన నిబంధనను అమలు చేస్తోంది. జపాన్లో ఇతరుల మనోభావాలను గౌరవించడం అత్యంత ముఖ్యం. అక్కడ పర్ఫ్యూమ్ ఎంపిక కూడా సాంస్కృతిక విలువలను ప్రతిబింబిస్తుంది. జపాన్లో భారత్కు చెందిన ఓ యువతి షాకింగ్ విషయాన్ని షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె చెప్పిన అంశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మన దగ్గరైతే ఎవరికి నచ్చిన పర్ఫ్యూమ్ వారు వాడుతారు. ఇతరులు ఆ వాసన వల్ల ఇబ్బంది పడ్డా పెద్దగా పట్టించుకోరు. కానీ జపాన్లో అలా కాదు. పర్ఫ్యూమ్ వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే తప్పుగా పరిగణిస్తారు. వాసన వేధింపుగా చెబుతారు. సుమేహరా అని అక్కడి ప్రజలు చెప్పుకుంటారట. జపాన్లో కొందరు వ్యక్తులు గాఢమైన సువాసనలను తట్టుకోలేరు. ఇలాంటి వారు గాఢమైన సువాసనలు పీల్చినప్పుడు మైగ్రేన్, వికారం లేదంటే అలర్జీకి గురవుతుంటారు. జపాన్ మినహా ఇతర దేశాల్లో దీన్ని సమస్యగా చూడరు. కానీ ఇతరుల సౌకర్యాన్ని గౌరవించడానికే జపాన్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. జపాన్లో గాఢమైన సువాసనలు కార్యాలయాలు, రైళ్లు, మాల్స్ వంటి పబ్లిక్ ప్రదేశాల్లో మర్యాద లేని చర్యగా పరిగణిస్తారని ఇండియాకు చెందిన యువతి పేర్కొంది. కొత్తగా ఈ విషయాన్ని తెలుసుకున్న వారు ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జపాన్కు వెళ్లే భారతీయులకు ఒక మెసేజ్ వచ్చింది. గాఢమైన సువాసనలకు బదులుగా తేలికపాటి, మృదువైన సువాసనలు ఉన్న పర్ఫ్యూములను ఎంచుకోవడం మంచిదని చెప్పింది. తద్వారా ఇతరులను నొప్పించకుండా ఉండొచ్చని పేర్కొంది. ఇది చిన్న విషయమే అయినా కొందరి జీవితాన్ని సులభతరం చేస్తుందని సలహా ఇచ్చింది సదరు యువతి. కాగా దీనిపై సోషల్ మీడియాలో ఒకంత చర్చ జరుగుతోంది. ఘాటైన పర్ఫ్యూమ్ సువాసనను తాము నిజంగా తట్టుకోలేమంటూ, కానీ ఇండియాలో తాము ఆ పరిస్థితిని ఎదుర్కోక తప్పడం లేదంటూ నెటిజన్లు పలువురు కామెంట్ చేశారు. మరికొందరు జపాన్లో ఉన్న ఇలాంటి సున్నితమైన నిబంధన అన్ని చోట్ల ఉంటే బాగుంటుందని అంటున్నారు.